Hello all, this is from Manatech Good channel, and today class లో we are going to discuss about for loops. సో ఫర్ లూప్ సింటాక్స్ వచ్చేది ఇదనమాట. టోటల్ గా మనకి ఫర్ లూప్ లో త్రీ సెక్షన్స్ ఉంటాయి. త్రీ సెక్షన్స్ మనం కంపల్సరీ డిఫైన్ చేయాలి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఇనిషియలైజేషన్ సెక్షన్, సెకండ్ సెక్షన్ వచ్చేసి కండిషన్ సెక్షన్, అండ్ థర్డ్ సెక్షన్ వచ్చేసి అప్డేషన్ సెక్షన్. అండ్ ఎవ్రీ సెక్షన్ మనకి సెమీకోలం తో మ్యాచ్ లైక్ సెమీకోలం తో సపరేట్ చేయాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ కండిషన్ రాసిన తర్వాత కూడా మనం సెమీకోలం తో అయితే సపరేట్ చేయాలి. లాస్ట్ లో అప్డేషన్ సెక్షన్. కొంతమంది ఇక్కడ అప్డేషన్ సెక్షన్ ని కొంతమంది ఎలా పిలుస్తారు అంటే ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంటేషన్ సెక్షన్ అంటారు. డిక్రిమెంటేషన్ డిక్రిమెంటేషన్ సెక్షన్ అంటారు. ఎందుకంటే ఇక్కడ లైక్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంటేషన్ అంటారు. కానీ కంపెనీ స్టాండర్డ్స్ లో వచ్చేటప్పటికి మనకి ఇక్కడ థర్డ్ సెక్షన్ వచ్చేసి అప్డేషన్ సెక్షన్ అని అంటాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మనం ఫస్ట్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఐ విల్ టేక్ యూ టు ది ఆన్లైన్ సి కంపైలర్. సో జస్ట్ లుక్ ఎట్ హియర్. ఇనిషియలైజేషన్ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఇలా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం అనుకోండి. లైక్ ప్రింట్ఎఫ్ తీస్తున్నా. సో లైక్ ఇంట్ ఏ అని రాసాం. సో దీన్ని మనం డిక్లరేషన్ అంటాం. ఎందుకంటే ఒక డేటా టైప్ ఇచ్చి వేరియబుల్ క్రియేట్ చేశాను. సో వేరియబుల్ క్రియేట్ చేస్తే మనకి ఒక బ్యాక్ అండ్ మెమొరీలో ఒక వేరియబుల్ ఏ అనే నేమ్తో క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి వాల్యూ ఏం లేదు కాబట్టి మనం దాన్ని లైక్ ఓన్లీ క్రియేట్ చేస్తే మనం ఒక వేరియబుల్, దాన్ని మనం డిక్లరేషన్ అంటాం. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి ఏంటంటే లైక్ ఒక వేరియబుల్ లోపల వాల్యూ అసైన్ చేస్తే లైక్ ఏ ఈక్వల్ టు 10, సో దీన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం. సో దీన్ని మనం డిక్లరేషన్ అంటాం. ఓకే. దీన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం. ఎందుకంటే మనం వేరియబుల్ లోపల వాల్యూ సెట్ చేస్తే ఇనిషియలైజేషన్ అంటాం. అదే డేటా టైప్ ఇచ్చి ఓన్లీ వేరియబుల్ క్రియేట్ చేస్తే డిక్లరేషన్ అంటాం. ఓకే. ఈ టూ వాటికి డిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఐల్ బి రేజింగ్ దిస్. సో మనం ఫర్ లూప్ గురించి అయితే మూవ్ అవుదాం ఇప్పుడు. సో ఫస్ట్ ఏంటంటే నేను ఒక ఫర్ లూప్ రాస్తాను. సో నేను ఒక ఫర్ లూప్ ఒక టాస్క్ ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో హోప్ యూ అండర్స్టాండ్. సో మనకి టాస్క్ ఏంటంటే నేను 1 నుంచి 10 నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేయాలంట యూజింగ్ ఫర్ లూప్. ఓకే. సో ఫస్ట్ మనం హెలో అనే టెక్స్ట్ 10 టైమ్స్ ప్రింట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మినీ టాస్క్ చేద్దాం. మినీ టాస్క్ చేసిన తర్వాత 1 నుంచి 10 నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం. సో 1 నుంచి 10 టైమ్స్ హెలో అనే టెక్స్ట్ ప్రింట్ చేయాలి. దిస్ ఈజ్ మై ఫస్ట్ మినీ టాస్క్. ఓకే. సో విల్ బి గోయింగ్ దేర్. సో ఫస్ట్ నేను 4 అని రాస్తున్నా. అండ్ 4 అని రాసిన తర్వాత మనం 4 అనే కీవర్డ్ లోపల 3 సెక్షన్స్ అయితే డిఫైన్ చేయాలన్నమాట. 3 సెక్షన్స్ డిఫైన్ చేయాలి. సో ఫస్ట్ సెక్షన్ ఇనిషియలైజేషన్ కాబట్టి ఇంట్ ఐ ఈక్వల్ టు 1 అని రాస్తున్నాం. సో ఆల్వేస్ మనం ఇనిషియలైజేషన్ సెక్షన్లో స్టార్టింగ్ రేంజ్ అయితే రాస్తాం. ఓకే. సో దాని తర్వాత సెమీకోలన్తో సపరేట్ చేస్తున్నా. సో కండిషన్ ఏంటంటే నేను 10 టైమ్స్ హలో అనే టెక్స్ట్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని రాయాలి. సో దాని తర్వాత థర్డ్ సెక్షన్ వచ్చేసి అప్డేషన్ సెక్షన్ ఐ ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనం పోస్ట్ ఇంక్రిమెంటేషన్ చేస్తున్నాం అనమాట. సో బ్లాక్ ఓపెన్ చేస్తున్నా. బ్లాక్ ఓపెన్ చేసిన తర్వాత నేను ప్రింట్ హెలో అనే టెక్స్ట్ లైక్ డమ్మీ కామెంట్ అయితే ఇచ్చిన తర్వాత స్లాష్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి వర్కింగ్ ప్రొసీజర్ ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఐ విల్ బి రన్నింగ్ ద కోడ్ దిస్. సో జస్ట్ లుక్ ఎట్ హియర్. మనకి హెలో అనే టెక్స్ట్ 10 టైమ్స్ అయితే ప్రింట్ అవుతున్నాయి. ఓకే. సో ఎందుకు ప్రింట్ అవుతున్నాయి, ఎలా ప్రింట్ అవుతున్నాయి, నేను వర్కింగ్ ప్రొసీజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ యూ విల్ అండర్స్టాండ్. సో ఫస్ట్ మనకి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఈ పార్ట్లో, ఐ అనే వాల్యూ ఎక్కడే డిక్లేర్ చేస్తున్నాం, అక్కడే ఇనిషియలైజేషన్ చేస్తున్నాం. సో ఒక వాల్యూని మనం ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని రాస్తే డైరెక్ట్గా దీన్ని మనం డిక్లరేషన్ ప్లస్ ఇనిషియలైజేషన్ అంటాం. ఎస్ అన్నో. అదే మనం ఇంట్ ఐ ఈక్వల్ టు 1 అని రాసాం కాబట్టి ఇక్కడ నేను డిక్లరేషన్ ప్లస్ ఇనిషియలైజేషన్ చేస్తున్నాను అనమాట. ఓకే. సో ఇనీషియల్గా నా ఐ వాల్యూ ఎంత ఉంది, ఐ వాల్యూ ఇనీషియల్గా 1 ఉంది. ఓకే. సో మై కంట్రోలర్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్ దిస్ సెక్షన్ ఫస్ట్. ఈ సెక్షన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఐ వాల్యూ క్రియేట్ అయింది, ఐ వాల్యూ లోపల 1 అనే వాల్యూ స్టోర్ అయింది అనుకోండి. సో దాని తర్వాత కంట్రోలర్ విల్ కమ్ టు చెక్ మై కండిషన్. నా కండిషన్ ఇది మా కండిషన్ కదా. సో ఇన్ కేస్ నా కండిషన్ ప్రూవ్ అయితేనే నా
కంట్రోలర్ వచ్చేసి బ్లాక్ లోపలికి వెళ్తుంది, ఫర్ లూప్ బ్లాక్ లోపలికి. అదే నా కండిషన్ ఫాల్స్ అయితే నా కంట్రోలర్ వచ్చేసి ఫర్ లూప్ బ్లాక్ లోపలికి వెళ్ళదు. ఓకే, ఈ థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సో సో కంట్రోలర్ వచ్చేసి ఎగ్జిక్యూటింగ్ దిస్ కండిషనల్ స్టేట్మెంట్. సో ఇనిషియల్గా ఐ వాల్యూ 1 కాబట్టి 1 ప్లస్ చేస్తాం, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ ట్రూ కాబట్టి మనకి కంట్రోలర్ లోపలికి వస్తుంది, బ్లాక్ లోపలికి. ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, విచ్ ఐ విల్ బి గెటింగ్ హెల్లో యాజ్ ఎ టెక్స్ట్ ఇన్ మై అవుట్పుట్, ద ఫస్ట్ స్టేట్మెంట్. దాని తర్వాత యువర్ కంట్రోలర్ ఈస్ కమింగ్ టు దిస్ సెక్షన్, ఐ ప్లస్ ప్లస్ చేస్తుంది. ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంటి? పోస్ట్ ఇంక్రిమెంటేషన్ కదా. సో పోస్ట్ ఇంక్రిమెంటేషన్ అంటే మీరు ఐ ప్లస్ ప్లస్ అంటే మీనింగ్ ఏం లేదు, మీరు డైరెక్ట్గా ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 చేస్తున్నారని మీనింగ్. ఓకేనా? సో కరెంట్ ఐ వాల్యూ అంతా 1. సో 1 ప్లస్ 1 ఎంత? 2. సో 2 అనే వాల్యూ దేనిలో స్టోర్ చేస్తున్నా? ఐలో స్టోర్ చేస్తున్నా. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐ ప్లస్ ప్లస్. అంటే ఇంక్రిమెంటేషన్ 1 అనమాట మీనింగ్. సో ఐ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు ద 2. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత యువర్ కంట్రోలర్ విల్ ఆల్వేస్ కమ్ టు ద అప్డేషన్ సెక్షన్. ఇక్కడ మనం ఐ ప్లస్ ప్లస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఐ వాల్యూ 1 నుంచి 2గా ఇంక్రిమెంట్ అవుతుంది. దాని తర్వాత మనకి నెక్స్ట్ ఐ వాల్యూ, నెక్స్ట్ కంట్రోలర్ వచ్చేసి అప్డేషన్ చేసిన తర్వాత మనకి కంట్రోలర్ వచ్చేసి అప్డేషన్ సెక్షన్ నుంచి మళ్ళీ కండిషన్ సెక్షన్కి వెళ్తుంది. ఇంకా మనకి ఇనిషియలైజేషన్ సెక్షన్ ఓన్లీ వన్సే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా మనకి అప్డేషన్ సెక్షన్ కండిషన్ కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి అంటిల్ మై కండిషన్ బికేమ్ ఏ ఫాల్స్. సో నెక్స్ట్ అప్డేషన్ అయింది కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటిది? కండిషన్ చెక్ చేస్తుంది అవర్ కంట్రోలర్. సో నెక్స్ట్ టైం ఎట్ దిస్ టైమ్ ఐ వాల్యూ ఇస్ వాట్? 2. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. 2 less than or equal to 10 అవుతుందా? ఎస్, కండిషన్ ట్రూ అవుతుంది. అగైన్ మై కంట్రోలర్ విల్ కమ్ ఇన్ సైడ్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది హెలో అగైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ printf ఫంక్షన్. అవుట్పుట్లో మనకి హెలో అని 2 times ప్రింట్ అవుతాయి. మళ్ళీ మనకి కంట్రోలర్ ఇక్కడికి వస్తుంది, ఐ ప్లస్ ప్లస్ 3, ఐ వాల్యూ 3గా అప్డేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కండిషన్ వచ్చేసి ఐ ప్లస్లో 3 less than or equal to 10. కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ లోపలికి వస్తుంది, హెలో అనే టెక్స్ట్ ప్రింట్ చేస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత బ్లాక్ లోపల మళ్ళీ కంట్రోలర్ విల్ కమ్ టు అప్డేషన్ సెక్షన్. ఇట్ విల్ అప్డేట్ ఫ్రమ్ 3 to 4. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ కండిషన్ అయితే చెక్ చేస్తుంది యువర్ కంట్రోలర్. ఇక్కడ నుంచి మళ్ళీ అప్డేట్ చేసిన తర్వాత యువర్ కంట్రోలర్ is coming here and it is checking the condition. At this time, what is your I value? Your I value is 4. 4 is less than or equal to 10. Condition true. Again, my controller will come inside. It will print the hello. అలా మనకి ఐ వాల్యూ 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ దాకా మనకి 10 హెలోస్ వస్తాయి. 10 హెలోస్ అయితే వస్తాయి అన్నమాట. 10 హెలోస్ అయితే వస్తాయి. ఓకేనా? సో వన్స్ ఇమాజిన్ నా ఐ వాల్యూ 10గా ఉంది. ఓకే, మనం లాస్ట్కి రీచ్ అయ్యామనుకోండి. సో 10 వాల్యూ అయిందనుకోండి నా ఐ వాల్యూ. ఓకే, సో ఎట్ దిస్ టైమ్ మై ఐ వాల్యూ ఇస్ 10. సో ఐ హ్యావ్ గాట్ దట్ 10th హెలో వాల్యూ. దాని తర్వాత మనకి ఇక్కడ ఐ వాల్యూ 10 ఉంది కదా, మనకి నెక్స్ట్ ఐ వాల్యూ 11కి ఇంక్రిమెంట్ అవుతుంది. 11కి ఎప్పుడైతే ఇంక్రిమెంట్ అవుతుందో మై కంట్రోలర్ విల్ కమ్ హియర్, విల్ చెక్ ద కండిషన్ అగైన్. సో 11 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కాదా చెక్ చేస్తుంది. 11 లెస్ దాన్ 10 అవుతుందా? అవ్వదు. 11 ఈక్వల్ టు 10 అవుతుందా? అవ్వదు కాబట్టి మనకి కండిషన్ ఇక్కడ ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి ఈ పర్టికులర్ కండిషన్ ఫాల్స్ అవుతుందో మై కంట్రోలర్ విల్ కమ్ అవుట్ సైడ్. ఇక్కడ మనకి ఏమైనా లైన్స్ ఉంటే ఈ లైన్స్ మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది కంట్రోలర్. ఇక్కడ మనకి లైన్స్ ఏం లేవు కాబట్టి కోడ్ విల్ ఎగ్జిట్ అనమాట. ఓకే, సో ఈ ప్రాసెస్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇనిషియలైజేషన్ వన్సే ఎగ్జిక్యూట్ అవుతుంది ఫర్ లూప్లో. దాని తర్వాత కంటిన్యూస్గా కండిషన్ చెక్ చేస్తుంది, కంటిన్యూస్గా అప్డేషన్ సెక్షన్కి వెళ్ళి వాల్యూ అప్డేట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ అండ్ ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో యువర్ కంట్రోలర్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ది ఫర్ లూప్ బ్లాక్. అలా మనకి 10 హెలోస్ అయితే వస్తాయన్నమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇదంతా తీసేస్తున్నా. సో ఇప్పుడు మనకి మినీ టాస్క్ ఏంటిదంటే, మనకి మినీ టాస్క్ వచ్చేసి ప్రింటింగ్ 1 to 10 నేచురల్ నెంబర్స్ యూజింగ్ ఫర్ లూప్. సో 1 నుంచి 10 నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేయాలంట, నెంబర్స్ అయితే చూపించాలంట. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్ ఆటోమేటిక్గా ఉన్నాయి కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్. సో ఇక్కడ మనకి 1 నుంచి 10 నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేయాలి కాబట్టి వాట్ ఈస్ మై స్టార్టింగ్ రేంజ్ వాల్యూ? 1. వాట్ ఈస్ మై ఎండింగ్ రేంజ్ వాల్యూ? 10. స్టార్టింగ్ రేంజ్ వాల్యూ మనం ఎప్పుడైనా ఇనిషియలైజేషన్కి ఇస్తాం.
ఓకే. సో ఇక్కడ నేను ఇనిషియలైజేషన్లో స్టార్టింగ్ రేంజ్ వాల్యూ 1 ఇచ్చానా? ఎస్ ఇచ్చాను. ఎండింగ్ రేంజ్ వాల్యూ అంటే 10. సో దిస్ ఇస్ మై కండిషన్. నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్ హియర్. ఇక్కడ నేను వాల్యూస్ ప్రింట్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ హలో. సో నేను వాల్యూ ప్రింట్ చేయాలి కాబట్టి నేను ఐ వాల్యూ ప్రింట్ చేసేసి చాలు. సో స్పెసిఫైడ్ డి స్పేస్ కామా ఐ వాల్యూ. సో నేను రన్ చేస్తున్నా ఇదే కోడ్. సో 1 to 10 నేచురల్ నెంబర్స్ ప్రింట్ అవుతున్నాయా? ఎందుకంటే మనకి యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ హ్యావ్ ఎ ఫోకస్ ఆన్ దిస్. సో ఇనిషియల్గా ఐ వాల్యూ విల్ బి ఇనిషియలైజ్డ్ బై 1 అండ్ యువర్ కంట్రోలర్ విల్ చెక్ ది కండిషన్ 1 less than or equal to 10. కండిషన్ విల్ బికమ్ ఎ ట్రూ. మన కంట్రోలర్ లోపలికి వస్తుంది అండ్ ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇనిషియల్గా ఐ వాల్యూ అంతా 1. I'll get the output as 1 and it will come here. It will update the I value from 2 and will come to check the condition. At this time my I value will be 2 less than or equal to 10. Condition is true and my controller will come inside. It will print the I value which is 2. Okay, again it will come to this section. I value will be updated from 2 to 3 and it will come to this condition section. It will place that in place of I as a 3 less than or equal to 10. Condition అయితే చెక్ చేస్తుంది. సో కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వస్తుంది అండ్ ఐ వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఈసారి ఐ వాల్యూ అంతా 3. సో ఐ గెట్ 3 యాజ్ అవుట్పుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్. అండ్ మళ్ళీ అప్డేషన్ సెక్షన్కి వెళ్తుంది అండ్ 3 నుంచి 4గా అప్డేట్ అవుతుంది. దాని తర్వాత సో ఐ ప్లేస్లో 4 అనే వాల్యూ ప్లేస్ చేస్తుంది, కండిషన్ చెక్ చేస్తుంది 4 less than or equal to 10 అండ్ మళ్ళీ లోపలికి వస్తుంది. కండిషన్ ట్రూ కాబట్టి ఐ వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఈసారి ఐ వాల్యూ అంతా 4. సో ఐ గెట్ ద అవుట్పుట్ యాజ్ 4. అలా మనకి 10 దాకా వస్తాయి అండ్ మనకి అవుట్పుట్స్ కూడా 10 దాకా వస్తాయి. 5 6 7 8 9 10 దాకా ప్రింట్ అవుతాయి అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నా. సో స్టార్టింగ్ రేంజ్ వాల్యూ ఇనిషియలైజేషన్కి ఇస్తాం, ఎండింగ్ రేంజ్ వాల్యూ కండిషన్లో చెక్ చేసి చూపిస్తాం అనమాట టు రన్ ది అవుట్పుట్. సో అండ్ ఇంకో థింగ్, నెక్స్ట్ టాస్క్ ఏంటిదంటే నెక్స్ట్ టాస్క్ 10 నుంచి 1 నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేయాలి. 10 నుంచి 1 నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేయాలంటే సో జస్ట్ ఇమాజిన్ ఇక్కడ మనకి స్టార్టింగ్ రేంజ్ వాల్యూ 10, ఎండింగ్ రేంజ్ వాల్యూ అనేది 1. సో స్టార్టింగ్ రేంజ్ వాల్యూ ఎప్పుడైనా మనం ఇనిషియలైజేషన్కి ఇస్తాం, ఎండింగ్ రేంజ్ వాల్యూ మనం కండిషన్లో రాసి మనం చెక్ చేస్తాం. సో స్టార్టింగ్ రేంజ్ వాల్యూ 10 కాబట్టి నేను 10 ఇస్తున్నా అండ్ ఎండింగ్ రేంజ్ వాల్యూ 1 కాబట్టి నేను 1 ఇస్తాను. అండ్ మనం ప్రతిసారి వాల్యూస్ ఏ సిరీస్లో ప్రింట్ చేయాలి? సెకండ్ మినీ టాస్క్ ఏంటిది? సెకండ్ మినీ టాస్క్ యూ హ్యావ్ టు ప్రింట్ 10 to 1 నేచురల్ నెంబర్స్. మీన్స్ యూ హ్యావ్ టు గెట్ ది 10 9 8 7 6 5 4 3 అండ్ 2 1 ఈ నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేయాలి. వాల్యూ లైక్ ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? వాల్యూ 10 నుంచి 9 అవుతుంది, 9 నుంచి 8 అవుతుంది, 8 నుంచి 7 అవుతుంది, 7 నుంచి 8 6 అవుతుంది, అంటే వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది. మీన్స్ హియర్ యూ హ్యావ్ టు డూ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ నాట్ ఏ ఇంక్రిమెంటేషన్, యూ హ్యావ్ టు డూ డిక్రిమెంటేషన్. ఓకే, -1 చేయాలి. సో -1 చేయాలంటే యూ హ్యావ్ టు డూ పోస్ట్ డిక్రిమెంట్. అండ్ కండిషన్ ఏంటిది? సో 10 స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ మనకి ఇక్కడ స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ కండిషన్ చెక్ చేస్తే సో ఇనీషియల్గా ఐ వాల్యూ అంతా ఐ వాల్యూ వచ్చేసి ఇనీషియల్గా ఇక్కడ ఇనీషియల్గా ఐ వాల్యూ అంతా 10. సో 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుందా? 10 లెస్ దెన్ 1 అవుతుందా? అవ్వదు. సో 10 ఈక్వల్ టు 1 అవుతుందా? అవ్వదు. సో ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్. ఓకే, మనం గ్రేటర్ దాన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్ పెట్టకూడదు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాలి. ఎందుకంటే హయ్యర్ వాల్యూ విల్ బి ఆల్వేస్ గ్రేటర్ దెన్ మై లోయర్ వాల్యూ కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనం ఆపరేటర్ చేంజ్ చేయాలి ఫ్రమ్ లెస్ దాన్ టు గ్రేటర్ దాన్. ఎందుకంటే ఐ వాల్యూ అంతా గ్రేటర్, 1 వాల్యూ అంతా లోయర్, అందుకనే ఆపరేటర్ చేంజ్ చేసా టు మేక్ మై అవుట్పుట్ ఫ్రమ్ 10 to 1. ఓకే, సో ఇఫ్ యూ రన్ దిస్ కోడ్ సో 10 నుంచి 1 నేచురల్ నెంబర్స్ ప్రింట్ అవుతున్నాయి. యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ మీరు ట్రేస్ అవుట్ చేయండి. సో ట్రేస్ అవుట్ చేయడం అంటే లైక్ ఇక్కడ ఐ వాల్యూ ఈ పర్టికులర్ కేసులో 10 అనే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 9 అప్డేట్ అయ్యి కండిషన్ చెక్ చేస్తుంది. సో కండిషన్ చెక్ చేసి మళ్ళీ ఐ వాల్యూ లోపలికి లైక్ కంట్రోలర్ లోపలికి వస్తుంది, ఐ వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ మీరు ట్రేస్ అవుట్ చేయండి పేపర్ తీసుకొని. ఓకే, సో నెక్స్ట్ థింగ్ మనకి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఫర్ లూప్లో. క్యారెక్టరిస్టిక్స్ అంటే లైక్ మీరు సింపుల్గా చెప్పుకుంటే గుణాలు. ఓకే, లైక్ సమ్ కైండ్ ఆఫ్ బిహేవియర్. సో జస్ట్ లుక్ ఎట్ హియర్. సో నేను ఇక్కడ ఐ వాల్యూ వచ్చేసి జస్ట్ సే దట్ నేను 1 నుంచి 10 నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా మళ్ళీ. సో 1 లెస్ దెన్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చా. ఓకే, ఐ ప్లస్ ప్లస్. సో ఇక్కడ నేను ఇంట్ ఐ అని ఇక్కడ క్రియేట్ చేశాను కదా, ఇక్కడే డిక్లేర్ చేసా, ఇక్కడే ఇనిషియలైజేషన్ చేస్తున్నా. సో నేను ఇక్కడ ఇంట్ అని తీసేస్తున్నా. ఇంట్ అని తీసేసిన తర్వాత ఇంట్ ఐ అని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నా పైన అండ్ ఇక్కడ లోపల ఇనిషియలైజేషన్ చేస్తున్నా.
ఇలా చేసినా కూడా మనకి అవుట్పుట్ అప్రోప్రియేట్గా రన్ అవుతుంది 1 నుంచి 10 నేచురల్ నెంబర్స్. ఓకే, సో ఇన్ కేస్ నేను ఇక్కడ ఇనీషియలైజేషనే తీసేస్తున్నా, కానీ సెక్షన్ మాత్రం సెమికాలంతో సపరేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు సెక్షన్ నల్గా వదిలేయండి. దీని డెఫినేషన్ కానీ దీని డిక్లరేషన్ కానీ ఇనిషియలైజేషన్ కానీ పైన డిఫైన్ చేయండి. ఐ ఈక్వల్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 నుంచి స్టార్ట్ అవ్వాలి 1 అని రాయండి. సో ఇలా రాసినా కూడా మీకు ఫర్ లూప్ అనేది ప్రాపర్గా రన్ అవుతుంది రన్ చేసినప్పుడు. అండ్ మీరు ఇనిషియలైజేషన్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడైనా చేసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ విష్ అనమాట. ఓకే, సో ఇక్కడ చేస్తే మీకు చూడడానికి నీట్గా ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ ఈ ఫర్ లూప్ లోపలే పారాంథసిస్ లోపలే చేస్తారు. ఓకే, అండ్ ఇంకో థింగ్ నేను ఇక్కడ ఇవి తీసేస్తున్నా అండ్ ఇంట్ ఐ ఈక్వల్ టు 1 అని రాస్తున్నా. ఓకే, అండ్ దాని తర్వాత సో లుక్ ఎట్ హియర్, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఐ ప్లస్ ప్లస్. సో ఈసారి నేను అప్డేషన్ సెక్షన్ తీసేస్తున్నా. సో మనకి వాల్యూ అప్డేట్ అవ్వకపోతే ఏమవుతుంది, అల్టిమేట్గా ఐ వాల్యూ 1 గానే ఉండిపోతుంది. ప్రతిసారి మై కంట్రోలర్ విల్ చెక్ దట్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 1 లెస్ దెన్ ఈక్వల్ టు 10 1 లెస్ దెన్ ఈక్వల్ టు 10 అని ప్రతిసారి కండిషన్ అనేది చెక్ చేస్తూనే ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇట్ మీన్స్ దట్ ఈ లూప్ అనేది ఇన్ఫినిటీ లూప్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో యూ కెన్ సీ హియర్ మనకి అవుట్పుట్ ప్రింట్ అవ్వడం ఆగట్లేదు. లైక్ సో ఇట్ ఈస్ ప్రింటింగ్, ఇట్ కీప్స్ ఆన్ ప్రింటింగ్ దట్ 1 1 1 1 1 1 లైక్ దట్. ఎందుకంటే మనకి ఐ వాల్యూ ఇక్కడ, సో ఇక్కడ మనకి ఐ వాల్యూ అనేది 1 గానే ఉండిపోతుంది. సో ఎప్పుడైతే ఐ వాల్యూ అప్డేట్ చేయట్లేదో అగైన్ ఇట్ ఈస్ చెకింగ్ దట్ 1 లెస్ దెన్ ఈక్వల్ టు 10 and it is coming inside, it is getting again 1. okay, again we don't have any updation section here. again మళ్ళీ మనకి 1 నే ప్లేస్ అవుతుంది. అలా మనకి 1 లెస్ దెన్ ఈక్వల్ టు 10 1 లెస్ దెన్ ఈక్వల్ టు 10 ప్రతిసారి అలానే చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకి ఐ వాల్యూ అప్డేట్ కావట్లేదు. సో there is no end here. so always you have to specify updation section, otherwise you will be getting that infinity loop. okay, and next thing వచ్చేసి కండిషన్ రాయకపోతే ఏమవుతుంది. సో వీ హ్యావ్ టు స్టాప్ దిస్ ప్రోగ్రామ్ టు రీఎడిట్. సో ఐ ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనం కండిషన్ రాయకపోతే ఏమవుతుంది, ఇట్స్ లుక్ ఎట్ హియర్. కండిషన్ రాయకపోతే నేను కండిషన్ సెక్షన్ నల్గా వదిలేసినప్పుడు మనకి ఇక్కడ వాల్యూస్ ఏమొస్తున్నాయి, ఎందుకంటే ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కండిషన్ ఐ విల్ బి గోయింగ్ అగైన్ ఇన్ టు ఇన్ఫినిటీ లూప్ అగైన్. ఓకే, సో కండిషన్ సెక్షన్ అప్డేషన్ సెక్షన్ కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. కానీ ఇనిషియలైజేషన్ నువ్వు ఫర్ లూప్ బయట రాస్తావా లేకపోతే ఫర్ లూప్ లోపల రాస్తావా అన్నది దట్స్ అప్ టు యూ. ఓకే, అండ్ ఐఎమ్ రైటింగ్ హియర్ కండిషన్ అగైన్ ఐ లెస్ దెన్ ఈక్వల్ టు 10. సో దాని తర్వాత ఇక్కడ మనం బ్లాక్ ఓపెన్ చేసామా, ఎస్ ఆర్ నో. ఫర్ లూప్ తర్వాత బ్లాక్ ఓపెన్ చేసాం. సో ఈ బ్లాక్ అనేది మనకి రాయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ స్టేట్మెంట్, సో యూ హ్యావ్ ఓన్లీ వన్ లైన్ టు ఎగ్జిక్యూట్, we don't need to no need to put it within the blocks. So let me run this code. సో 1 to 10 నేచురల్ నెంబర్స్ వస్తున్నాయి, ఎందుకంటే మనకి ఓన్లీ వన్ లైనే ఉంటే బ్లాక్ ఓపెన్ చేసి బ్లాక్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి నెక్స్ట్ లేదా నేను ఇంకో లైన్ రాస్తున్నా. సో ప్రింట్ ఎఫ్, నేను హెలో అని టెక్స్ట్ ప్రింట్ చేయాలనుకుంటున్నా ఇమీడియట్గా స్లాష్ అని. సో ప్రింట్ చేయాలనుకుంటే, సో ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్, సో ఇఫ్ యూ సీ దట్ నాకు హెలో అనే టెక్స్ట్ 1 టైమే ప్రింట్ అవుతుంది, 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. అంటే నాకు ఐతో పాటు హెలో అనే టెక్స్ట్ కూడా రావాలి, కానీ నాకు 1 టైమే ప్రింట్ అవుతుంది. సో లెట్స్ సే దట్ నాకు ఇక్కడ, సో లెట్ మీ రన్ దిస్ కోడ్ అగైన్. సో 1 టైమే ప్రింట్ అవుతుంది. నేను హలో అనే టెక్స్ట్ 2 టైమ్స్ ప్రింట్ చేయాలి. నాకు ఐ వాల్యూతో పాటు ఐ వాల్యూ 1 నుంచి 10 దాకా ఎలా అయితే ప్రింట్ అవుతున్నాయో నేను హెలో కూడా 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. అలా మనకి లైన్ ఫర్ లూప్ కిందకి రావట్లేదు హెలో, ఓన్లీ 1 టైమే ప్రింట్ చేస్తుంది. సో టు రెడ్యూస్ దట్, if you want to print this hello also including with I value, so then you have to put that lines within the block లోపల పెట్టాలన్నమాట. సో మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేస్తావు, సో బ్లాక్ లోపల పెడతావు. సో ఇఫ్ యూ సీ హియర్, సో మనకి 1 హెలో 2 హెలో 3 హెలో 4 హెలో 5 హెలో అప్ టు 10 హెలో దాకా ఇలా ప్రింట్ అవుతాయి. ఇఫ్ యూ సీ ది అవుట్పుట్ హియర్. ఓకే,
సో మనకి ప్రతి లైన్ రన్ అవ్వాలి అంటే లైక్ ప్రతి లైన్ మనకి కంటిన్యూస్గా లూప్ లాగా పర్టికులర్ ఎండింగ్ రేంజ్ దాకా రన్ అవ్వాలి అంటే మనం బ్లాక్లో అయితే పెట్టాలి. అది ఓన్లీ వన్ లైన్ ఉంటే అవసరం లేదు. లైక్ ఐ వాల్యూ ఒకటే ప్రింట్ చేయాలనుకుంటున్నా, ఓన్లీ వన్ వాల్యూ అయితే అవసరం లేదనమాట. లైక్ ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఉంది, వన్ లైన్ మాత్రమే ఉంటే అవసరం లేదు. నో నీడ్ టు పుట్ విత్ ఇన్ ది బ్లాక్స్. దిస్ ఇస్ ద అనదర్ క్యారెక్టరిస్టిక్. ఓకే, అండ్ వాట్ ఇఫ్ ఐ పుట్ హియర్ సెమికాలం? ఫర్ లూప్ ఎండింగ్లో సెమికాలం ప్లేస్ చేస్తే ఏమవుతుంది? సో ఫర్ లూప్ ఎండింగ్లో సెమికాలం ప్లేస్ చేస్తే మనకి లైక్ కొన్ని వార్నింగ్స్ అయితే వస్తాయి ఓల్డ్ సమ్ కైండ్ ఆఫ్ టూల్స్లో. సో ఇక్కడ ఏంటంటే సెమికాలం పెట్టినప్పుడు ఇక్కడికిక్కడే కండిషన్ చెక్ చేసి అల్టిమేట్గా ఐ వాల్యూ బ్రీచ్ అవుట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ లైన్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ సే దట్ నేను ఇక్కడ బ్లాక్ లోపల రాసి చూపిస్తాను. బ్లాక్ రాశాను, బ్లాక్ క్లోజ్ చేస్తున్నా, ఎండింగ్లో సెమికాలం పెడుతున్నా. సో ఐ వాల్యూ వచ్చేసి పైన డిక్లేర్ చేద్దాం, ఇంట్ ఐ 11 అని వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 11 అని ఎందుకు వస్తుంది అంటే రీజన్ ఈస్ ఇనిషియల్గా ఐ వాల్యూ 1. సో ఇక్కడ ఐ వాల్యూ 1 కదా. సో 1 యువర్ కంట్రోలర్ ఇస్ చెకింగ్ దట్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ప్రూవ్ అవుతుంది. సో కండిషన్ ప్రూవ్ అయినప్పుడు మనకి కంట్రోలర్ లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇక్కడ మనం సెమికోలం పెట్టి లైన్ టెర్మినేట్ చేస్తున్నాం. ఓకే, లోపలికి వెళ్ళకుండా పక్కకి వెళ్తుంది, ఇమీడియట్గా వెళ్ళి ఐ వాల్యూ 2గా అప్డేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, 2 లెస్ దాన్ ఈక్వల్ టు 10 అని చెక్ చేస్తుంది. మళ్ళీ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంది అప్డేషన్ సెక్షన్కి, మళ్ళీ ఐ వాల్యూ 3గా అప్డేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి కండిషనల్ స్టేట్మెంట్ లైక్ కండిషన్ చెక్ చేస్తుంది, ఐ వాల్యూ 3 కదా, 3తో చెక్ చేస్తుంది, 3 లెస్ దాన్ ఈక్వల్ టు 10. మళ్ళీ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంది అప్డేషన్ సెక్షన్కి, మళ్ళీ ఐ వాల్యూ 4గా అప్డేట్ అవుతుంది. అలా మనకి ఐ వాల్యూ 4 నుంచి 5, 5 నుంచి 6, 6 నుంచి 7, 7 నుంచి 8, 8 నుంచి 9 అండ్ 9 నుంచి 10. సో వన్స్ 10 ఎప్పుడైతే అవుతుందో మనకి 10 లెస్ దాన్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఐ వాల్యూ 10 నుంచి 11గా అప్డేట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ కండిషన్ ఐ వాల్యూ అనేది 11గా చెక్ చేస్తుందో, 11 లెస్ దాన్ ఈక్వల్ టు 10గా చెక్ చేస్తుందో, ఇక్కడ మనకి కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో దెన్ మై కంట్రోలర్ ఈస్ కమింగ్ ఇన్సైడ్ అండ్ ఇట్ ఈస్ ప్రింటింగ్ మై ఐ వాల్యూ యాజ్ 11. అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే సెమీకాలం పెడతావో ఇలాంటి అన్డిఫైన్డ్ బిహేవియర్ అయితే చూపిస్తుంది. లెట్స్ సే దట్ అన్డిఫైన్డ్ బిహేవియర్ అనేది ఏం లేదు, లైక్ ఇక్కడికిక్కడే తిరుగుతుంది అనమాట, ఈ లైన్ లోపలే తిరుగుతుంది. కండిషన్ చెక్ చేస్తుంది, లోపలికి రాదు, ఇక్కడికి వెళ్తుంది. మళ్ళీ అప్డేషన్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేసిన తర్వాత అప్డేషన్ సెక్షన్ చెక్ లైక్ అప్డేట్ అయిన తర్వాత వాల్యూ కండిషన్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ అప్డేట్ వాల్యూ, అలా లోపలే ఇక్కడికిక్కడే తిరుగుతుంది సెమీకాలం పెడితే. సో సెమీకాలం పెడితే ఇలాంటి అన్డిఫైన్డ్ బిహేవియర్స్ అయితే చూస్తూ ఉంటారు. So make sure that don't put the semicolon at the end of for loop. I hope you understand. So this is all about for loop and its characteristics. So if you have any kind of doubts, you can ask me in the comment box. So minకేమైనా doubt ఉంటే you can ask me in the comment box. So ఏమైనా doubts ఉంటే like మనం clarify like separate video తీయడానికి నేను ట్రై చేస్తాను. So thank you all. Do subscribe మన Guru channel.